అప్పటి నుంచి అట్నే ఉంది అత్తమ్మ పెద్దగా. నా జుట్టు ఇంకా అప్పుడు బాగుండేదమ్మా. మేము మంచిగా అప్పుడు తానం చేస్తే రాగడి మన్ను, ఇది గంజి, అన్నంలో ఉంపిన గంజి రాగడి మన్ను పెట్టుకొని తానం చేసేది. నెత్తికి రాగడి మన్ను పెట్టి రాగడి బట్టి మేము నానేసుకొని పెట్టుకునేది. మురికిపోయేది తేడా ఉండేది. అట్లా అది పెట్టుకునేది. మళ్ళీ తర్వాత కూకుడు గాయలని పెట్టిండ్రు. మళ్ళీ రేగు బొల్లు నానేసుకొని రేగు బొల్లు అంటే మళ్ళీ రేగు గంప తెచ్చి బండ మీద ఎండబెట్టి అది పొడి దంచి దాన్ని జల్లెడబెట్టి మంచిగా గంజిలో పెట్టి పెట్టుకున్నాం. అది బాగానే పోయేది. ఏదో సీకాయ అని పెట్టిరట కానీ అది మేము పెట్టుకోలేదులే. కానీ మంచిగా గురిగిల మంచి నూనె అంటే మన పల్లీల నూనె అప్పుడు వచ్చేది. ఆ నూనెను గురిగిల కాగబెట్టి నిప్పుల మీద గురిగి పెట్టి దాంట్లో నూనె పోసి ఒకటి జీడి గింజ అండ్లు వేసేది. కచ్చూరాలని ఉండే అవి కొట్టేస్తే మంచి వాసన వచ్చేది. ఎల్లిపాయలు కూడా గిచ్చి అండ్లు వేసుకునేది. ఆ నూనె పెట్టుకుంటే ఎంటికలు నల్లగా ఉండేది. తలకాయ నొప్పి లేదు.